అన్నా చూడండి చూడండి ముందుకి లోకసభలో రాజ్యసభలో దానితోని పాటు ఆల్ అసెంబ్లీ ఆల్ స్టేట్ ప్రపోజల్ తీసుకొని బాపూజీ ఒక ఎన్ఆర్ఈజీఎస్లో పేరును పెట్టడం జరిగింది. ఎందుకంటే దానికి బడుగు బలహీన వర్గాలకు అన్నిటికీ బాపూజీ తీసుకొని ముందుకు వెళ్ళి పోరాటం చేసి స్వతంత్రం తెచ్చిన మన బాపూజీ అటువంటి ఒక పెద్ద మనిషి పేరును తీయడం ఎంతో బాధాకరమైన విషయం. దానితోని పాటు బాపూజీ ఒక వర్గమని కాదు, అందరికీ కూడా ఒకటిగా తీసుకోపోయిన మన నాయకుడు బాపూజీ మహాత్మా గాంధీజీ. ఆ మహాత్మా గాంధీ గారి పేరును తొలగించడం అది మూర్ఖత్వం. ఒక విధంగా చెప్పాలంటే చాలా మూర్ఖత్వం. ఎవరు వినకుండా అమిత్ షా గారు అదేవిధంగా మోడీ గారు కానివ్వండి. కాబట్టి ఎన్ఆర్ఈజీఎస్ 40% స్టేట్ గవర్నమెంట్ 60% సెంట్రల్ గవర్నమెంట్ అని పెట్టి మన దగ్గర ముందు డిపాజిట్ చేసుకున్న తర్వాతనే డబ్బు రిలీజ్ చేయాలని. ఇది ఒకటే కాదు, మన రాష్ట్రానికే కాదు భారతదేశంలో చేసిన ఈ యొక్క ప్రయోజనం ఇదొక మార్పును తీసుకొచ్చి పార్లమెంట్లో బిల్లు పెట్టి మేము ఎగ్నెస్ట్గా చేసిన ఆ బిల్లు పెట్టి వాళ్ళు బిల్లును పాస్ చేసుకున్నారు. దర్వాజాలు వేసి కూడా బిల్లును పాస్ చేసుకున్నారు. ఇట్లాంటి అంటే వగ్గరగా చెప్పాలంటే ఇది మూర్ఖత్వం. దీని అంత మూర్ఖత్వం ఏది లేదు. మెజార్టీ లేకున్నా ప్రతిపక్షాలు సిపిఐ సిపిఎం మేము అందరూ ఆల్ పార్టీ అపోజిషన్ పార్టీ బయటికి వచ్చేసినా కూడా వాళ్ళు బిల్లు పాస్ చేసుకున్నారంటే ఎంత మూర్ఖత్వమో మీరు ఆలోచన చేయండి. ఈ బిల్లు ఏదైనా ఉపయోగపడేది కాదు. బీదోళ్ళకు ఒక కష్టాలలో ఉన్న బిల్లు ఇది. రోజుల్లో ప్రణబ్ ముఖర్జీ, మన మన్మోహన్ సింగ్ గారు మహానుభావుడు, అదేవిధంగా సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్, వీళ్ళందరూ తీసుకొచ్చిన ఒక బిల్లును ఎన్ఆర్ఈజీఎస్ బిల్లును ఖండం చేసి 60-40 పెట్టేసి బీద వాళ్లకు ఇబ్బంది పెట్టే ఒక బిల్లును తీసుకొచ్చినందుకు తప్పకుండా మోడీ గారికి తప్పకుండా పనిష్మెంట్ దొరుకుతుంది.